హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో జంతికల్ని ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ 2 రకాల జంతికల వీడియోలని పోస్ట్ చేశాను. వాటికంటే ఈ ప్రాసెస్ ఇంకా క్విక్గా, ఈజీగా ఎంత క్వాంటిటీ అయినా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. నేను ఇక్కడ గ్లాసుల క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇది 1/2 కేజీ గ్లాసు. పిండిని జల్లెడ పట్టి తీసుకోండి. 1 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి. మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. 2 గ్లాసుల పిండికి 1 కప్పు వరకు శనగపప్పు సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా జల్లెడ పట్టుకోండి. మనకి ఫైన్ పౌడర్ అనేది కావాలి. బరకగా ఉన్నది తీసేయండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలపండి. బియ్యం పిండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడరు మొత్తం కలిసే విధంగా ఈ విధంగా చేతితోటి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వామును తీసుకోండి. ఈ వాముని చేతితోటి ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఇక్కడ నల్ల నువ్వుల్ని నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మొత్తాన్ని బాగా కలపండి. నువ్వులు వేసుకోవటం పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే క్విట్ చేసేసేయండి. ఈ విధంగా పిండిని నలుపుతూ కలపండి. మనం నెయ్యి, నువ్వులు వేసుకున్న అన్ని పిండికి పట్టే విధంగా ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా హాట్ వాటర్ పోసుకుంటూ గరిటెతోటి మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా హాట్ వాటర్ని కొంచెం పోసుకుంటూ మనం కొంచెం పొడిపిండి, కొంచెం తడిపిండి అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. పిండిలో హాట్ వాటర్ పోసాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పిండిని ఆరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. పిండిలో వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అనుకోండి, కొంచెం కూల్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అంత సాఫ్ట్గా కాకుండా, అంత హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ పద్ధతిలో గనక జంతికలు ప్రిపేర్ చేసినట్లయితే ఎంత క్వాంటిటీ అయినా సరే ఈజీగా మీరు ప్రిపేర్ చేసేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసేసేయచ్చు. మనం ఈ పిండిని ముద్దగా చేసేటప్పుడు ఎటువంటి క్రాక్స్ లేకుండా పిండి ముద్దలాగా రావాలి. మీరు వీడియోలో చూసినట్లయితే ఇక్కడ క్రాక్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇలా వస్తున్నప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని పిండిని కలుపుకున్నారంటే ఎటువంటి పగుళ్ళు లేకుండా సాఫ్ట్ పిండి ముద్ద అనేది మనకి రెడీ అవుతుంది. దీన్ని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మిషన్కి సరిపోయే విధంగా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా ప్లేట్ తోటి కవర్ చేసుకోండి. ఇప్పుడు జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మిషన్ని తీసుకోండి. మిషన్కి మీకు నచ్చిన ప్లేట్ని పెట్టుకొని దీని లోపల ఆయిల్ని రాసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనకి మిషన్ నుండి పిండి ఈజీగా బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మిషన్కి సరిపడా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా క్యాప్ తోటి క్లోజ్ చేసుకోండి. ఇలా పిండిని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో జంతికల్లాగా వేసుకోవచ్చు. లేదంటే ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ జంతికల్లాగా వేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు.
వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ మీద జంతికల్లాగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. పేపర్ మీద అయితే ఇలా చిన్న చిన్నవి వేసుకోండి. అదే ప్లేట్ మీద కానీ ఆయిల్లో కానీ అయితే కొంచెం పెద్ద పెద్దవి వేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా పెద్ద పెద్ద జంతికల్లాగా చుట్టుకొని ఆయిల్లోకి వేసుకోండి. జంతికల్ని మీకు నచ్చిన షేప్లో మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయినాయి అంటే ఆయిల్ బుడుగులు అనేవి తగ్గిపోతాయి. ఈ విధంగా ఆయిల్ బుడుగులు అనేవి తగ్గిపోయి గోల్డెన్ కలర్కి వచ్చినాయి అంటే ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా జంతికలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి జాలి గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని మీకు నచ్చిన షేపులో జంతికల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం లావుగా ఉన్న జంతికలు ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి. కొంచెం సన్నగా ఉన్న జంతికలు ప్రిపేర్ చేసుకుంటున్న మంటను మీడియం టు ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అయితే జంతికల మీద ఈ విధంగా బోలుగా గీతలు అనేవి ఉన్నాయి. ఇలా ఉన్నట్టయితే జంతికలు మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చినట్లు అర్థం. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది జంతికలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్.